వైఎస్ఆర్సీపీ పార్టీకి దళితులు గుర్తుకొచ్చారు. చాలా సంతోషం. దళిత ఫోర్స్ పెడతారట గ్రామాల్లో. దళితుల మీద కుల వివక్షణ జరుగుతుందంట. ఆహా, చాలా కాలానికి దళితులు గుర్తొచ్చారు జగన్ గారికి. ఎస్సీ దళితుల మీటింగ్లో పెడతా ఉన్నారు. వాళ్ళకి సంక్షేమ కార్యక్రమాలు అందట్లేదట. ఇవన్నీ బాగానే ఉన్నాయి, కానీ మీరు చేసింది ఏంటి జగన్ గారు? మీ పాలనలో ఎంతమంది దళితులు చనిపోయారు? డాక్టర్ సుధాకర్ మాస్క్ అడిగాడని చెప్పి అతన్ని క్రూరంగా హింసించి మీ పాలనలో చంపేశారు. మాస్క్ పెట్టుకోలేదని లాకప్ డెత్ చేశారు కిరణ్ కుమార్ని చీరార్లో. ఇంకా పోలీసులు కేజీహెచ్ దగ్గర అమ్మాయి దగ్గర పాస్ లేదని చెప్పి ఎంత దారుణంగా కొట్టారో అన్నది అన్ని టీవీల్లోనూ వచ్చింది. అబ్దుల్ సత్తార్ని సిఐ హింసించి ఆత్మహత్యలు చేసుకునేలాగా చేస్తే, నువ్వు చచ్చిపోయినా నీ కుటుంబాన్ని వదిలిపెట్టను అన్న మాటతో నంద్యాలలో కుటుంబంతో సహితంగా అబ్దుల్ సత్తార్ ఆత్మహత్య చేసుకున్న ట్రైన్ కింద పడి. ఎంతోమంది అమ్మాయిలు అనంతపూర్లో స్నేహలత ఎంతో కాలంగా పోలీస్ ప్రొటెక్షన్ అడిగినా ఇవ్వకపోతే అదే మనుషులు 2 సార్లు ఇంటి మీద దాడి చేసినా కానీ తర్వాత అమ్మాయి బ్యాంకు ఉద్యోగం చేసుకుంటుంది. ఆ స్నేహలతని అనంతపురంలో ఆ అమ్మాయిని చంపేశారు. ఇంకా ఈ రకంగా చూస్తుంటే ఎంతోమంది హత్యలకు గురయ్యారా అన్నది మీకు తెలుసు. ఎప్పుడన్నా ఒక్క హత్య గురించి కానీ దళితులు చేసిన హత్యల గురించి మాట్లాడారా మీరు వచ్చి రాగానే అసైన్ భూములు, దళితులకు చెందిన అసైన్ భూముల్ని ప్రవీణ్ కుమార్ అని చెప్పి ఒక స్పెషల్ ఐఏఎస్ ఆఫీసర్ని దీనికి ఎక్కడెక్కడ ఏ భూములు ఉన్నాయని చెప్పి సెంటు, 1/2 సెంటు, 3 సెంటు, 4 సెంటు ఇందిరమ్మ ఇచ్చిన స్థలాలను కూడా దళితుల దగ్గర నుంచి లాక్కున్నారు. ఒకదానికన్నా కాంపెన్సేషన్ చేశారా? మీరు ఇప్పుడు దళితుల గురించి, కుల వివక్ష గురించి మాట్లాడడానికి మీకు ఏమైనా హక్కు ఉందా మీ పార్టీకి? అసలు దళితుల గురించి మాట్లాడే హక్కు మీకు లేదు. అమాయకులు దళితులు మిమ్మల్ని చాలా నమ్ముకుని వాళ్ళు చేస్తే వాళ్ళకి మీరు చేసింది ఏంటో చెప్పనా? ఇంతకుముందు మా ప్రభుత్వంలో, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి 25 స్కీములు మీరు రద్దు చేశారు. మేము సబ్ ప్లాన్ తీసుకొచ్చి దళితులకే ఖర్చు పెట్టాలంటే ఆ సబ్ ప్లాన్ని దళితులకు ఖర్చు పెట్టకుండా జనరల్ బడ్జెట్లో ఉన్న ప్రోగ్రామ్స్కి ఖర్చు పెట్టి అదే సబ్ ప్లాన్ నిధులకి ఖర్చు పెట్టినట్టు చూపించారు. ఎంత దగా అంటే జనరల్ బడ్జెట్లో కేటాయించిన సొమ్ముల్ని ఎస్సీ సబ్ ప్లాన్ నుంచి తీసుకుని వెళ్ళి జనరల్ బడ్జెట్లో ఖర్చు పెట్టారు. ఇది నిజంగా చూస్తే అక్రమం, అన్యాయం. తర్వాత ఎస్సీ కార్పొరేషన్ నుంచి వచ్చే నిధుల్ని ఆపేశారు, కంప్లీట్గా ఆపేశారు. ఒక్క లోన్ కూడా మీ హయాంలో, మీ 5 సంవత్సరాల హయాంలో ఒక్క లోన్ కూడా ఇవ్వలేదు. భూమి కొనుగోలు పథకం ఇంతకుముందు ఉండేది మా కాంగ్రెస్ టైంలో. భూమి లేని వాళ్ళకి భూమి కొనుగోలు పథకం ఉండేది, దాన్ని కూడా రద్దు చేశారు. బెస్ట్ అవైలబుల్ స్కీమ్స్ అని కాంగ్రెస్ పెట్టింది. కాంగ్రెస్ పెట్టిన బెస్ట్ అవైలబుల్ స్కీమ్ని మీరు తీసేశారు, కంప్లీట్గా ఎత్తేసారు. బెస్ట్ అవైలబుల్ స్కీమ్ అంటే ప్రతి జిల్లాలోనూ ఒక 500 మందిని మా వివిధ స్కూల్స్కి పంపించి వాళ్ళకి సంబంధించిన ఫీజుల్ని, హాస్టల్ ఫీజు తర్వాత స్కూల్ ఫీజు కూడా గవర్నమెంటే కట్టి చదివించేది. ఇంటర్మీడియట్ వరకు, ఇంటర్మీడియట్లో కార్పొరేట్ కాలేజెస్లో చదివించేది. దానికి 70,000 కట్టేవారు. 70,000 140,000 2 సంవత్సరాలు కలిపి కట్టేవారు బెస్ట్ అవైలబుల్ స్కూల్ స్కీమ్లో. అది కూడా మీ టైంలో ఎత్తేసారు.
అన్నిటికన్నా దారుణ కులాంత వివాహాలని ప్రోత్సహించాలి, కులాన్ని సమాజం నుంచి వేరు చేయాలి. అందుగురించి కులాంతర వివాహాలు మనం ప్రోత్సహించాలి. అటువంటి కులాంతర వివాహాలు చదువుకుంటే మనం బెనిఫిట్స్ ఇచ్చేవాళ్ళం మా టైంలో, కాంగ్రెస్ టైంలో. మీరు దాన్ని కూడా రద్దు చేశారు. కులాంతర వివాహాల్లోకి ప్రోత్సాహం, జాబ్స్లో కూడా వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇవ్వమని, తర్వాత వాళ్ళకి ₹1,00,000 3 లక్షల వరకు ఇచ్చేది కాంగ్రెస్ టైంలో, కిరణ్ కుమార్ రెడ్డి టైంలో. దాన్ని కూడా మీరు రద్దు చేశారు. నేషనల్ షెడ్యూల్డ్ కాస్ట్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్, దాని నుంచి అంతకుముందు గవర్నమెంట్లో కార్లు వచ్చినాయి, మా కాంగ్రెస్ గవర్నమెంట్లో కూడా కార్లు ఇచ్చారు. దాన్ని కూడా మీరు అసలు మొత్తం ఎన్ఎస్డిసిని తీసేశారు. అంబేద్కర్ విదేశీ విధానం దాన్ని అంబేద్కర్ పేరు తీసి, నిజంగా ఎవడన్నా బుద్ధున్నవాడు ఎవడన్నా ఆడ పేరు పెట్టుకుంటారండి? ఆయన పేరు తీసి జగన్ విద్యా పథకం, విదేశీ విద్యా పథకం అని తమరు పెట్టుకున్నారు. మీరు అసలు దళితుల గురించి మాట్లాడడానికి మీకు ఏమన్నా హక్కు ఉందా? ఇంతకుముందు స్టడీ లీవ్ పెట్టుకుంటే వాళ్ళకి ఇన్సెంటివ్స్ వచ్చి స్టడీ లీవ్కి సంబంధించిన అలవన్సెస్ కూడా ఇచ్చేవారు. దాన్ని కూడా తీసేశారు. తర్వాత ఐఏఎస్ కోచింగ్స్ ఇచ్చే సెంట్రల్ని, ఏపీ స్టడీ సర్కిల్ని వీళ్ళు ఎందుకు చదువుకోవాలని చెప్పేసి అలాగా దాన్ని కూడా తీసేశారు. బుక్ బ్యాంక్స్ ఇంతకుముందు మెడికల్ కాలేజ్కి, ఇంజనీరింగ్ కాలేజ్కి, అట్లాగే లాయర్స్కి, ఫస్ట్ లాయర్స్ ప్రాక్టీస్ మొదలుపెట్టిన వాళ్ళకి బుక్ బ్యాంక్ స్కీమ్ అని, ఎస్సీస్కి ఖచ్చితంగా మీకు బుక్ బ్యాంక్ స్కీము అమలు పరిచేది కాంగ్రెస్ గవర్నమెంట్. దాన్ని తీశారు. ఇంకా ఎస్సీ ఎస్టీ అసైన్డ్ ల్యాండ్ నేను ఇందాకే చెప్పాను, అన్నిటినీ స్వాధీనం చేసుకున్నారు. ప్రధానమంత్రి ఆదర్శ గ్రామ యోజన అంటే ఎస్సీ జనాభా 50% పైన ఉంటే ఆ గ్రామాల అభివృద్ధి గురించి కేంద్ర ప్రధానమంత్రి ఆదర్శ గ్రామ యోజన అంటే ఎస్సీ జనాభా 50% పైన ఉంటే ఆ గ్రామాల అభివృద్ధి గురించి కేంద్ర ప్రాయోజిత పైలట్ పథకం అది. ప్రధానమంత్రి ఆదర్శ గ్రామ యోజన పిఎంజిని అంటే 50% ఉన్న గ్రామాలు, ఎస్సీ గ్రామాలకి పిఎంయుఏజీని అమలు పరచాలి. దానివల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. దాన్ని కూడా తీసేశారు. ఏంటి ఎస్సీలకు ఇచ్చేది ఏంటని. స్టార్టప్ ఇండియా ద్వారా ఎస్సీ ఎస్టీలకు రుణాలు ఇచ్చే కేంద్ర ప్రభుత్వ పథకాలు కూడా రద్దు చేశారు. జీవో నెంబర్ 77 ఇంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్లో పీజీ చదివి ప్రతి విద్యార్థికి కూడా ఫీజు రియంబర్స్మెంట్ ఉండేది. ఎంబీఏ చదివినా, ఎంసీఏ చదివినా, లేకపోతే ఎంఎస్సీ చదివినా, ఎంఎస్సీఏ చదివినా, ఎంఏ చదివినా అందరికీ సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సు నుంచి యూనివర్సిటీ ప్రతి ఒక్కరికి కూడా ఇది ఫీజు రియంబర్స్మెంట్ ఉండేది. అసలు ఎస్సీలు ఎందుకు డిగ్రీ వరకే చదువుకోవాలి, వీళ్ళు పీజీలు ఎందుకు చదవాలన్న ఉద్దేశంతో మీరు అణిచివేయడానికి ఎస్సీలకి మీరు దారుణంగా ఆ ఫీజు రియంబర్స్మెంట్ పథకం ఎప్పటి నుంచో అమలవుతున్న పథకం. మేము చదువుకున్నప్పుడు కూడా ఎస్సీలకి స్కాలర్షిప్ అని ఉండేది. మా ఫీజు అంతా గవర్నమెంట్ భరించేది. దాన్ని కూడా మీరు తీసేశారు. ఇది చాలా అన్యాయం. మీరు ఎస్సీల గురించి ఈరోజు మాట్లాడుతున్నారు. తర్వాత నేషనల్ సఫాయి కర్మచారీస్ ఫైనాన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్, దాని ద్వారా కూడా నగదు ఇవ్వడం నిధులు ఇవ్వకపోవడం, దానికి నిధులు ఇవ్వలేదు. రెల్లి కార్పొరేషన్ నిధులు ఇవ్వలేదు. తర్వాత బ్యాక్లాగ్ పోస్టులు, ఇది పెద్ద డిమాండ్. మాకు గవర్నమెంట్లో కేటాయించిన పోస్టులు అవి మీరు భర్తీ చేయట్లేదు. మీరు మీ టైంలో మీరు మీ మీద ఎంతో నమ్మకం పెట్టుకున్నా కానీ బ్యాక్లాగ్ పోస్టులు మీరు ఇవ్వలేదు. కారుణ్య నియామకాలు కూడా ఎస్సీ ఎస్టీలకి మీరు చేయలేదు. తర్వాత ఎస్సీ ఎస్టీ హత్య నిరోధక చట్టం విషయంలో సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి 41 సిఆర్పిసి నోటీసులు ఇవ్వకుండా అరెస్ట్ చేయాలన్న ఉత్తర్వులను ప్రభుత్వం ఇంతవరకు జారీ చేయలేదు. ఎస్సీ ఎస్టీ కేసు పెడితే
జనరల్గా 7 సంవత్సరాల కన్నా తక్కువ శిక్ష పడేదానికి 41 సిఆర్పిసి నోటీసు ఇస్తారు, అంటే వాళ్ళని అరెస్ట్ చేయరు. ఎస్సీ ఎస్టీలకి కేసు పెట్టినప్పుడు దాని నుంచి మినహాయించండి, ఎస్సీ ఎస్టీలు కేసు పెట్టినప్పుడు తప్పకుండా అరెస్ట్ చేయండి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఇన్స్ట్రక్షన్స్ ఉంటే దాని మీద కూడా మీరు ఇవ్వకుండా ఎస్సీ ఎస్టీ నిరోధక చట్టంలో కూడా కేసులు పెట్టిన స్టేషన్ బెయిల్ ఇచ్చారు ఎంతోమంది. శిరోమండనం కేసు ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నాను. ఆ కేసు వాడి ఇప్పుడు దాకా అరెస్టే చూపించలేదు. 41 సిఆర్పిసి. మీ టైంలో శిరోమండనం జరిగింది. ఒక రాజమండ్రిలో ఒక అమ్మాయి మీద గ్రూపు ఇచ్చేసింది, అమ్మాయికి న్యాయం చేయలేదు. తర్వాత తొండంగి గ్రామంలో అక్కడ ఘర్షణ జరిగే కాపులు ఒక దళిత యువకుడిని చేస్తే దాని మీద కూడా మీరు సరైన తీరుగా మేము ప్రవర్తించండి, మేము యాజిటేషన్ చేసిన తర్వాత న్యాయం జరిగింది. ఎక్కడ చూసినా రాయలసీమ కానీ కోనసీమ కానీ కడపలో పులివెందుల్లో అది ఒక ఆవిడ్ని నేను వెళ్ళాను, వాళ్ళ అమ్మగారి దగ్గరికి వెళ్ళి మాట్లాడాను, ఆవిడని చంపేశారు. ఇలాగా మీ జిల్లా కాడి నుంచి కర్నూలులో మీరు అక్కడ కులాంతర వివాహం చేసుకున్నాడని చెప్పి అబ్బాయిని పీక్ నరికి చంపేశారు. దాంట్లో కూడా సరైన న్యాయం జరగలేదు. కులాంతర వివాహం చేసుకుందని చిత్తూరు డిస్ట్రిక్ట్ అక్కడ కూడా మీరు అమ్మాయిని బావిలో పడేసి చంపేశారు. వాళ్ళ మీద కూడా సరైన న్యాయం చేయలేదు, మీరు స్టేట్మెంట్లే ఇవ్వలేదు. అటువంటి స్వభావం ఇది. ఎస్సీల గురించి క్రిస్టియన్స్ గురించి ఎందుకు మాట్లాడాలన్న స్వభావం ఇది. ఈ గొర్రెలు, ఈ అమాయకులు మిమ్మల్ని మీ వెంటే పడతా ఉన్నారు. కిరణ్ ప్రగడాల ప్రవీణ్ కుమార్ హత్య అది యాక్సిడెంట్ అని చెప్తుంది. ప్రధాన ప్రతిపక్షం కింద ఒక్క స్టేట్మెంట్ అని ఇచ్చారు మీరు. మీకు క్రిస్టియన్స్ వీళ్ళందరూ కూడా మీ మీద చాలా ప్రేమ ఒలగబోస్తూ మీతోనే ఉంటున్నారు. ఈ రోజు బట్టి గుర్తొచ్చారు. ఇంకా ఉన్నాయి. ప్రమోషన్లో రిజర్వేషన్లు మీ టైంలో అమలు చేయలేదు. తర్వాత మీరు ఎక్కగానే ఆ విలేజ్ సింగంపల్లిలో సీను అన్న అతను చంపేశారు. సింగంపల్లి సీను చంపేస్తే ఇప్పటికీ మీరు ఎక్కగానే ఆ కేసు జరిగింది. నేను ఎలా పోతే అక్కడున్న పెత్తందారులు కేసుని క్లోజ్ చేద్దరు. అతన్ని చంపేసి పొలంలో తీసుకొచ్చి ఎక్కడ ఉరి తీశారంటే కొన ప్రాణంతో ఉన్న బాడీని పంచాయతీ ఆఫీసులోకి వచ్చి ఉరి తీశారు. వెనక నుంచి కర్రలు పెట్టి, ఎందుకు మామిడికాయలు తీసుకున్నాడని, వేరిపోయిన మామిడికాయలు తీసుకున్నాడని సీనుని. ఇంకా అలాగే కొవ్వూరులో మలకపల్లిలో గడ్డం సీను అతన్ని చంపేసి బట్టలు లేకుండా ఒంటి మీద ఆ కేసును కూడా మాఫీ చేయించారు. నేను 6 నెలలు అయిన తర్వాత పోస్ట్ మార్టం చేయించాను బాడీని, అయినా కానీ దోషుల్ని ఇప్పటివరకు కూడా అరెస్ట్ చేయలేదు. కాబట్టి మీరు దళితుల గురించి మాట్లాడడం అన్నది హాస్యాస్పదంగా ఉంది. జగన్ గారు మీ ఓడితో మాట్లాడించడం. నూతన పారిశ్రామిక విధానం అని ప్రవేశపెట్టారు ఒకటి, తర్వాత మళ్ళీ మార్చారు. దానిలో ఎవరికన్నా లోన్లు ఇచ్చారంటే ఒక్కళ్ళకి కూడా లోన్ ఇవ్వలేదు. తర్వాత అన్నిటికన్నా దారుణం, మీ హయాంలో మెడికల్ కాలేజీ పెట్టారు. 8 మెడికల్ కాలేజీలు అనుకుంటా. 8 మెడికల్ కాలేజీలో డెఫినెట్గా ఎస్సీస్కి కానీ వాళ్ళ రిజర్వేషన్ ప్రకారం సీట్లు రావాలి. 15% కాలేజీలో 15% అంటే 150 సీట్లకి ఖచ్చితంగా 10 సీట్లు. 15% కాలేజీలో 15% అంటే 150 సీట్లకి ఖచ్చితంగా 10 సీట్లు రావాలి. అటువంటిది మీరు 12 సీట్లు రావాలి. అటువంటిది మీరు ఏం చేశారో తెలుసా?
సగం సీట్లు అమ్మకానికి పెట్టేసుకున్నారు. అమ్మకంలో పోనీ రిజర్వేషన్ పెట్టారు, అమ్మకంలో కూడా రిజర్వేషన్ పెట్టలేదు. అమ్మకంలో రిజర్వేషన్ పెట్టకుండా ఉన్న 50 సీట్లలో రిజర్వేషన్ పెడితే ఎస్సీస్ దగ్గర 6 సీట్లు కోల్పోయారు. ఎస్సీస్ ఏంటి, బీసీలు ఏంటి, మెరిట్ స్టూడెంట్స్ ఏంటి, అందరూ మీరు అమ్ముకున్నారు. మెడికల్ కాలేజీలు పెట్టి సీట్లు అమ్ముకున్నారు. మీరు ఎస్సీల గురించి మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ఇవన్నీ కూడా మీకు తర్వాత అన్నిటికన్నా దారుణం, మీ ఎమ్మెల్సీ ఆ వీధి సుబ్రహ్మణ్యం అన్నవాడిని, ఆ డ్రైవర్గా ఇంతకుముందు పనిచేసిన వాడిని రహస్యాలు అడిగి తెలుసు అని చెప్పి చంపేసి డోర్ డెలివరీ చేసేది. దాని మీద నేను హాస్పిటల్లో ఎవరు మన జనసేన ఎమ్మెల్యే ఇప్పుడు పంతొమ్మిది నానేజీ నేను మీ ఇద్దరు మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు చేసిన చేసిన దీక్షల వల్ల ఆ రోజు ఎమ్మెల్సీ మీద కేసు రిజిస్టర్ చేశారు. లేకపోతే అసలు ఎమ్మెల్సీని తప్పించేద్దాం అనుకున్నారు. అలాగా మీ ఆర్డర్లు ఇచ్చేవారు. మీ ఎమ్మెల్సీ ఒకరిని చంపేస్తే ఆడు జైలు నుంచి విడుదలైనప్పుడు మీ జిల్లా వైఎస్ఆర్సీపీ ప్రెసిడెంట్ భుజాల మీద మోసాడు. కాబట్టి ఇటువంటి విషయాలు జరిగినాయి అంటే మీ టైంలో చాలా గొప్ప విషయాలు జరిగినాయి జగన్ గారు. దళితులకి ఈ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అత్యధిక ద్రోహం చేసిన మనిషి ఎవరైనా ఉన్నారంటే మిస్టర్ జగన్మోహన్ రెడ్డి దువ్వే. థ్యాంక్ యూ వెరీ మచ్.